మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ 36వ వార్డు పెంకుల ఫ్యాక్టరీ గిరిజన ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ట్యాంకర్లతో మంచినీటి సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఎమ్మెల్యేలకు ఫోన్ ద్వారా వివరించారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులతో కలిసి పెంకుల ఫ్యాక్టరీ ప్రాంతంలో పర్యటించారు. స్థానికుల సమక్షంలో ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను చివాట్లు పెట్టారు. గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే తాగునీటిని సరఫరా చేయాలని ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. అందించాలన్నటువంటి దృఢ సంకల్పంతో మున్సిపాలిటీ ట్యాంకర్ల ద్వారా మోటార్ రిపేర్ అయ్యేంత లోపలే ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించడం కూడా జరుగుతుందని వీళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు కొద్ది రోజుల నుంచి నీళ్లు లేక వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కోవడం కూడా జరిగింది. తప్పకుండా అటువంటి సమస్య రాకుండా ఇక శాశ్వత పరిష్కారం కూడా చేస్తానని వాళ్ళందరికీ కూడా మాటిస్తూ, అదేవిధంగా ఈ కాలనీ సందర్శించినప్పుడు ఈ కాలనీలో మౌలిక సదుపాయాలు చాలా ఇబ్బందికరంగా ఉంటే ఇప్పుడే మున్సిపల్ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఒక సిమెంట్ రోడ్డును కూడా ఇప్పుడే వాళ్ళకి ఇస్తానని మాట ఇచ్చాను, మంజూరు చేయడం కూడా జరిగింది. ఈ కాలనీలో ఒక సిమెంట్ రోడ్డుని ఇమీడియట్లీ కూడా అతి తొందరలోనే దీన్ని ప్రారంభించడం కూడా జరగబోతుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ అధికారులను కూడా ఆదేశించాం. ఇంకా ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ లేక అందరూ కూడా వైర్ల మీద ఇళ్ళకే ఉన్నారు. అవసరమైతే మున్సిపాలిటీ నిధులు వెచ్చించైనా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్తంభాలు వేసి స్ట్రీట్ లైట్స్తో వేసి ఈ కాలనీకి ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా చూస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా